అయితే ఫస్ట్ సర్వీస్కి తీసుకెళ్తున్నాం అనమాట. చాలా గలీజ్ అయిపోయి ఉన్నాడు, మొత్తం అంతా దుమ్ము పట్టిపోయింది. మొన్న ఒక రోజు వర్షంలో దోలే. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ పీపీఎఫ్ చేయించిన తర్వాత వాడు 15 days బైక్ నేమ్ చేయించకు, అంటే వాటర్ వాష్ గట్ట ఏం చేయించుకు అన్నాడు. చెప్పలేదు ఇంకా 15 days గలీజ్గా ఉన్నా. నాకైతే నచ్చకపోయినా అట్లే ఉంచిన పీపీఎఫ్ కోసం. 522 kilometers తిరిగింది. ఇంకా ఫస్ట్ సర్వీస్ టైం అయితే అయింది, ఇచ్చేద్దాం. వాషింగ్ కూడా చేపిద్దాం, మంచి నిగనిగలు ఆడిపోవాలి వీడు. అండ్ వీడి పేరు జోరాన్ పెట్టాను. పీపీఎఫ్ చేయించిన వీడియోలో అయితే ఒక హింట్ ఇచ్చా. ఆ వీడియోలో జస్ట్ జోరోని అక్కడ పెట్టారు అన్నా. అండ్ ఈరోజు అయితే చెప్తున్నా అందరికీ, వీడి పేరు జోరో అనమాట. యానిమే చూసే వాళ్ళకైతే వీడి పేరు ఎందుకు పెట్టారని క్లియర్గా తెలుస్తుంది. సో యానిమే లవర్స్ ఉంటే కామెంట్ చేయండి కింద. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం షోరూమ్కి అయితే. హెల్మెట్లో అసలు బ్రీతింగ్ అందుతలేదు నాకైతే. ఫస్ట్ మరీ టైట్ ఉంది నాకు హెల్మెట్లో బ్రీతింగ్. అంటే మూవింగ్లో ఓకే, ఇట్లా నిలిపినప్పుడు అసలు బ్రీతింగ్ సరిగా అందదు. అంకుల్ జీ వెళ్ళిపోండి. యాక్చువల్గా అయితే గుజరాత్ ట్రిప్ దీని మీద వెళ్దాం అనుకున్నాం. మన వాళ్ళకి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్, ఇంకోటి ఇది ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు అప్పటికి. నేను ఇంకా 100 kilometers ముందే సర్వీసింగ్ చేయాల్సి వస్తుండే. ఇంకా అవన్నీ చూసుకొని నేనైతే డిసైడ్ అయినా, సరేలే ఇది బైక్ ట్రిప్ కాకుండా కార్లో వెళ్దాం అందరితో కలిసి. ఇంకా నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేయాలి నేను కూడా, ఏదన్నా మంచిగా. లైక్ చూస్తున్నా ఎక్కడికి వెళ్దామని. డిసెంబర్లో రాజస్థాన్ తిరుగుదామని ఒక ప్లాన్ ఉంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా బైక్ ఫస్ట్ సర్వీస్ అయిపోయాక మనకి ఇష్యూ కూడా ఉండదు, 5,000 kilometers ఈజీగా తిరగవచ్చు. దగ్గరకు వచ్చేసాం షోరూమ్కి అయితే. జస్ట్ ఇక్కడే ఈ కార్లు ఇవి ట్రాఫిక్ ఉండి కొంచెం స్లోగా వెళ్తున్నాడు. ఏం కూడా ఎందుకులే రిస్క్ అన్నట్టుగా. అందులో కొత్త బండి, అదొక భయం ఉంటుంది కదా ఎవరికైనా, తగిలితే ఏమన్నా అయితే బాగుండదు అన్నట్టుగా. ఇదేనమాట మనం బండి తీసుకున్న షోరూమ్ అయితే. అయితే వచ్చాను అండ్ అక్కడ ఆయన బైక్ కీస్ ఇచ్చాను అనమాట, సబ్మిట్ చేశాను. బండి లోపలికి తీసుకురమ్మని. లోపలికి వెళ్ళి జాబ్ కార్డ్ ఏదో చేయించుకోమన్నాడు, అది చేయించేసుకుందాం ఫస్ట్ అయితే. అండ్ జోరో కానీ బయట అయితే పెట్టేసి వచ్చిన. ఇంకా చూద్దాం. సర్వీస్ సెంటర్లో జాబ్ కార్డ్ చేపిద్దామని వచ్చిన, ఫుల్ రష్ ఉంది. ఇంకా వీళ్ళు అవ్వగానే ఏదో ఫ్రీ అయితే నేను వెళ్ళి కూర్చొని చేయించుకోవాలి జాబ్ కార్డ్ అయితే. మనది ఇంకా జాబ్ కార్డ్ అయితే చేయించిన ఫస్ట్ సర్వీస్కి. లైక్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తాడంట, అండ్ ఆయిల్ ఫిల్టర్ మారుస్తాం, ఇంకా ఇంజిన్ ఆయిల్ మారుస్తాం అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఎవరిదో హిమాలయన్ అవుతా ఉండింది, కూర్చుందాం లోపల. తనే బైక్ తెస్తా అన్నాడు. అసలు ఫుల్ ఉంది చేతిలో లగేజ్. ఇక్కడ వెయిట్ చేద్దాం. మనమైతే ప్రజెంట్ చాలా బైక్స్ అవుతా ఉన్నాయి ఇవాళ. అసలు వీకెండ్ కదా, నేను వీక్ డేస్లో రావాల్సింది. నిన్న కూడా బయటకు వెళ్ళే పని ఉండి రాలేదు నేనైతే. ఆల్రెడీ ఇక్కడ హిమాలయన్ హిమాలయనే అవుతుంది, కాజా బ్రౌన్ ఇది. ఎంత ఆల్మోస్ట్ 3 అయింది. నేను 1కి వచ్చిన. వాడు సర్వీస్ సెంటర్లో కూడా బండి ఇంకా తేలేదు. ఘోరంగా ఆకలి అవుతుంటే బర్గర్ సింగ్ నుంచి బర్గర్స్ పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఆకలి తీర్చుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ జిమ్ నుంచి బయటకు వచ్చాక జస్ట్ ప్రోటీన్ తాగి పీనట్ బటర్ తిన్నా. పీనట్ బటర్ బ్రెడ్ ఎప్పుడో 10కి తిన్నా, ఇప్పుడు 3 అవుతా ఉంది. ఫుల్ ఆకలి. ఇంకా బర్గర్ సింగ్ నుంచి బర్గర్స్ అవి పెట్టేసుకున్నా. మన బైక్ అయితే తీస్తున్నాడు ఫైనలీ. బా టైము ఆల్మోస్ట్ 2:50 అయింది. ఎప్పుడో వస్తే ఇప్పటికి షోరూంలోకి వెళ్తుంది బండి. ఏముంది, తొందరగానే అవుతుంది ఫస్ట్ సర్వీస్ కాబట్టి, పెద్ద ఇష్యూస్ కూడా ఏం లేవు బండిలో. అయినా పార్క్ చేశాడు, ఇంకా ఏమేం చేస్తాడో మళ్ళీ. ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేస్తాడు, ఏం చేస్తాడు చూడాలి. బైక్ సర్వీసింగ్ అయిపోయింది అండ్ బిల్లింగ్ కూడా వచ్చేసింది. 1421 ఏమో వచ్చింది బిల్లింగ్. ఇంకైతే ఇచ్చేసిన పేపరు తను ఇంకా సిస్టంలో ఎంటర్ చేస్తే పే చేయటమే. ఇదే బిల్ పేపర్స్ అయితే ఇచ్చాడు, బిల్ కట్టేసిన. సబ్మిట్ చేయమన్నాడు గార్డ్కి, అయితే ఇచ్చేద్దాం. అందరే लाना पड़ेगा मुझे भाई, लाओ। चलो बाइक అయితే తీసుకొచ్చేద్దాం. आप वो उस पे ध्यान रखना थोड़ा, पेपर्स पे ध्यान रखना थोड़ा।
బైక్ అయితే ఇంకా బయటికి తీసుకొచ్చేద్దాం, సర్వీసింగ్ అయితే డన్, ఇంకా రూమ్కి తీసుకెళ్ళిపోదాం బైక్ని అయితే. ఏంద్రా బాబు ఇన్ని బైకులు తెలుసా అసలు, ఫుల్ నిండిపోయింది. 5 hours పట్టింది బ్రో, 12కి వచ్చినా ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఇప్పుడు పోతున్నా ఇంటికి. ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేం, సర్వీసింగ్ అయితే అయిపోయింది.